వెల్కమ్ టు అగ్మాక్స్. ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. రైతులు పంటను కోసిన వెంటనే తక్కువ ధరకు అమ్మకపోవటానికి, మంచి ధర వచ్చే వరకు గోదాముల్లో భద్రపరుచుకునే సౌకర్యం కల్పిస్తోంది. ఇందుకోసం WDRA వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ ప్రత్యేక సహకారం అందిస్తోంది. రైతులు తమ పంటను నమోదు చేసిన గోదాముల్లో నిల్వ చేస్తే దానిపై ఆధారపడి ఎలాంటి భరోసా లేకుండానే 75 లక్షల వరకు బ్యాంకుల నుంచి రుణం పొందగలరు. అంటే రైతు తన పంటను అమ్మకుండానే ఆ పంటను బాండ్ రూపంలో చూపించి బ్యాంకు నుంచి రుణం తీసుకోవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ ఆన్లైన్ పద్ధతిలో జరుగుతుంది. గోదాముల యజమానులు, బ్యాంకులు, వ్యాపారులు, రైతులు అందరూ ఒకే వేదికపై కలుస్తారు. దీంతో రుణాల మంజూరు పారదర్శకంగా, వేగంగా జరుగుతుంది. ఈ విధానం వల్ల పంట వృధా తగ్గుతుంది. రైతులు తమ ఉత్పత్తిని మంచి ధర వచ్చే వరకు నిల్వ చేసుకొని సరైన సమయంలో విక్రయించి ఎక్కువ లాభం పొందగలరు. ఈ సాంకేతిక విధానం అమలుకు నేషనల్ ఈ రిపోజిటరీ లిమిటెడ్ NERL లేదా కమోడిటీ రిపోజిటరీ లిమిటెడ్ CCRL సంస్థలు సహాయం అందిస్తున్నాయి. వేర్ హౌస్ ఓనర్స్ WDRAలో రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేస్తారు. అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించి ఆమోదమిస్తారు. ఈ గుర్తింపు 5 ఏళ్ల వరకు చెల్లుబాటు అవుతుంది. గుర్తింపు పొందిన గోదాముల్లో పంట నిల్వ చేసిన రైతులకు గోదాం యజమాని ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్ అనగా ఒక బాండ్ లాంటిది ఇస్తారు. ఈ బాండ్ రైతు వివరాలు, పంట రకం, నిల్వ చేసిన విలువ వంటి సమాచారం కలిగి ఉంటుంది. రైతు ఈ బాండ్ చూపి తనకు నచ్చిన బ్యాంకులో రుణం పొందగలడు. వడ్డీ శాతం, షరతులను పరిశీలించి రైతు తనకు అనువైన రుణాన్ని ఎంచుకోవచ్చు. ఈ విధానం వల్ల రైతులు తక్కువ ధరల సమయంలో పంటను అమ్మాల్సిన ఒత్తిడిలో ఉండరు. మంచి ధరలు వచ్చే వరకు నిల్వ చేసి అప్పుడు విక్రయించడం ద్వారా ఎక్కువ లాభం పొందగలుగుతారు. ఇదే కాకుండా రుణ రూపంలో రైతులకు అవసరమైన నిధులు అందుబాటులో ఉంటాయి. కాబట్టి వారు వ్యవసాయానికి సంబంధించిన ఇతర ఖర్చులను కూడా తక్షణమే తీర్చుకోగలరు. ఈ పథకం కింద ప్రత్యేకంగా ఈ కిసాన్ ఉపజ్ నిధి అమలు చేస్తున్నారు. దీని ద్వారా రైతులు నమోదు చేసిన గోదాముల్లో 6 నెలల వరకు పంటను నిల్వ చేసుకునే సౌకర్యం ఉంటుంది. గోదాము ఇచ్చిన బాండు ఆధారంగా రైతులకు 7% వడ్డీతో ఎలాంటి భరోసా లేకుండా రుణం లభిస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వం క్రెడిట్ గ్యారంటీ పథకం కింద రైతులు, నిల్వదారులు, వ్యాపారులకు ఇచ్చే రుణాలకు భరోసా ఇస్తుంది. రైతులు గరిష్టంగా 75 లక్షల వరకు రుణం పొందవచ్చు. రైతు ఉత్పత్తి సంఘాలు, వ్యాపారులు అయితే గరిష్టంగా 2 కోట్ల వరకు రుణాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ కొత్త విధానం రైతులకు ఒక సమగ్ర రక్షణ పద్ధతిగా మారింది. పంటలను సురక్షితంగా నిల్వ చేయటం, మార్కెట్లో తక్కువ ధరలకు అమ్మకుండా సరైన ధర వచ్చే వరకు వేచి ఉండగలిగే అవకాశం, అలాగే అవసరమైన సందర్భంలో భరోసా లేకుండా రుణాలను పొందగల సౌకర్యం, ఇవి అన్నీ కూడా రైతుల ఆదాయాన్ని పెంచడంలో, వారి ఆర్థిక స్థితిని మరింత స్థిరంగా నిలబెట్టడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.